ఏమంటే 4% రిజర్వేషన్ తీసేస్తారని. అది కూడా రాంగ్ న్యూస్. అట్లా లేనివి చెప్తారు, నిజాలు ఏం చెప్పారు, అన్ని అబద్ధాలే చెప్తారు, అబద్ధాలతో గెలుస్తారు. చేసేది శూన్యం, చేసినామని చెయ్యంది కూడా చేసినామని చెప్పుకునే ఛానల్స్ వాళ్ళది. సో మీరు పట్టించుకోవద్దండి, ఒక అవకాశం నాకు ఇవ్వండి. ముస్లిం నాకు ఓటేయండి, ముస్లిం నాకు ఓటేయండి అని వేశారు. ఇప్పుడు కూడా మరి ఏమంటాడు, ఆ ముస్లిం సరిగ్గా చేయలే, నేను వచ్చిన కొత్త ముస్లిం నాకు ఓటేయండి అని అంటారు. వేరే ఏం లేదమ్మా. నేనైతే 6 గ్యారంటీలు చేస్తానని మాటిస్తున్నా. ఆయన ఏం చెప్తలేరు కదా. ముస్లిం ఓటేయండి, కులం మతం కాదమ్మా, మనిషిని చూడండి. అవునా కదా తల్లి? సో ఓటేసి గెలిపియండి, బాగా చేస్తాం. ఇట్లాంటివన్నీ మంచి పనులు చేసేదానికి అవకాశం ఉంటాయి, ఫ్యూచర్ బాగుంటుంది. తెలుగుదేశం వచ్చి చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్ అయితేనే మన రాష్ట్రం బతకగలుగుతుంది తల్లి. అందరికీ ఖర్చులు పెరిగి